గత జన్మ పాపపుణ్యాలే ఈ జన్మ కష్టాలకు కారణమా? ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? మీ సమస్యల వెనుక ఉన్న అసలు రహస్యం. కర్మ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. మీ జాతకాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. మన గత జన్మలో చేసిన పనులు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన ఆత్మతో ప్రయాణిస్తాయి. దీన్నే శాస్త్రాలలో సంచిత కర్మ అంటారు. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్ట సుఖాలను ప్రారబ్ధ కర్మ అని పిలుస్తారు. ప్రస్తుతం 2026లో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వంటి థెరపీల ద్వారా చాలా మంది తమ సమస్యల మూలాలను వెతుక్కుంటున్నారు. కొన్నిసార్లు కారణం లేకుండా వచ్చే అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు గత జన్మ రుణానుబంధం కావచ్చని పురాణాలు చెబుతున్నాయి. అయితే కర్మ సిద్ధాంతం అంటే కేవలం శిక్ష మాత్రమే కాదు, అది మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. మనం ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ ప్రతికూల శక్తి ఏదో ఒక జన్మలో మనల్ని వెంటాడుతుంది. అలాగే మనం చేసే దాన ధర్మాలు పుణ్యం రూపంలో మనకు రక్షణ కవచంలా నిలుస్తాయి. నేటి డిజిటల్ యుగంలో క్వాంటమ్ ఫిజిక్స్ కూడా శక్తి ఎప్పుడూ నశించదని, రూపం మాత్రమే మారుతుందని చెబుతోంది. మన ఆలోచనలు, పనులు కూడా ఒక శక్తి రూపంలోనే విశ్వంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుత కష్టాలను చూసి భయపడకుండా వాటిని కర్మ ప్రక్షాళనగా భావించాలని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు మనం చేసే మంచి పనుల ద్వారా భవిష్యత్ జన్మలను ఇప్పుడే సరిదిద్దుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడిని కర్మకారకుడని పిలుస్తారు. ఆయన మన పనులకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు. కర్మ అనేది ఒక వృత్తం లాంటిది. మనం వదిలిన బాణం తిరిగి మన దగ్గరికే వస్తుంది. పరుల పట్ల దయ చూపడం వల్ల గత పాపాలు తొలగిపోతాయి. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, మన మనస్సాక్షిని నిద్రలేపే ఒక జీవన సూత్రం. వర్తమానంలో మనం చేసే ప్రతి చిన్న మంచి పని మన జాతకాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది.